హలో అండి అందరికీ. మేమైతే సరస్వతి అంత్యపుష్కరాల్లో భాగంగా కాళేశ్వరంకి అయితే వెళ్ళాము. అక్కడ మొదట గోదావరి నది స్నానం ఆచరించి గోదావరిలో దీపాలనైతే వదిలాము. అక్కడ మనం ఎండాకాలం కాబట్టి ప్రభుత్వం మనకి స్ప్రింక్లర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ గోదావరి ప్రాణహితలతో పాటు అంతర్వాహినిగా ఉన్న సరస్వతీ నది కలిసే పవిత్ర త్రివేణి సంగమం ఈ క్షేత్రము. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయాలతో పాటు సరస్వతీదేవి ఆలయాన్ని కూడా భక్తులు ఇక్కడ దర్శించుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం సెట్టింగ్స్ కూడా చాలా బాగా వేసింది. ఇక్కడ సరస్వతీ మాత విగ్రహాన్ని కూడా వేశారు. చాలా అందంగా ఉన్నాయి. పర్యాటకులు కూడా చాలా వస్తున్నారు. భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు చేసి తిలాతర్పణాలు కూడా వదులుతున్నారు. ఇక్కడ సాయంత్రం గంగా హారతి కూడా ఇస్తున్నారు. ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అయితే అన్ని చర్యలు తీసుకుంది. ఇక మనం కాళేశ్వరం ఆలయం విశిష్టతకి వస్తే ఈ క్షేత్రంలో ఒకే పానపట్టం పైన కాళేశ్వరుడు ముక్తీశ్వరుడు వెలిసినందువలన స్వామివార్లకు అభిషేకం చేసినంత మాత్రమే కోరిన కోరికలు తీర్చి సుఖ సంతోషాలు ప్రసాదిస్తున్నారు ఈ కాళేశ్వర ముక్తీశ్వరులు. ఇక్కడ ముక్తీశ్వరలింగం పైభాగంలో 2 చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల్లో ఎంత నీరు పోసినా లోపలికి ఇంకిపోవడం, ఆలయానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గోదావరి నదిలో కలిసిపోవడం ఇక్కడ అద్భుతం. ఇక్కడ యమకోణం కూడా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ఒక చిన్న రాతి సందు ఉంది. దీన్ని యమకోణం అంటారు. ఈ సందులో ఎలాంటి ఆటంకం లేకుండా దూరి బయటికి వస్తే యముని బాధలు పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలో శని పూజ, సర్పదోష పూజ, చండీ హోమం, మహాన్యాస రుద్రాభిషేకం చేసినట్లయితే సత్వరమే బాధలు తొలగి ప్రశాంతత లభిస్తుంది అనేది ఇక్కడ భక్తుల అపార నమ్మకం. ఇక్కడ మనకు సరస్వతి అమ్మవారు కూడా దర్శనమిస్తారు. ఇక్కడ చాలా ప్రశాంతతమైన వాతావరణం మనకు కనబడుతుంది. స్థలపురానికి వస్తే ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులకి ముక్తేశ్వర స్వామి ముక్తిని ఇస్తుండడంతో యమునికి పని లేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా యముణ్ణి కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరుణ్ణి చూచి యముణ్ణి దర్శించకుండా వెళ్తే మోక్షప్రాప్తి దొరకదని, వాళ్ళని నరకనికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారట. ఈ క్షేత్రం త్రివేణి సంగమ తీరమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. కాశీలో ఉండే ఆ పరమశివుడు చనిపోయిన తర్వాత ముక్తినిస్తే మనకి కాళేశ్వరంలోని పరమశివుడు దర్శించుకున్న మాత్రాన్నే ముక్తిని ప్రసాదిస్తున్నాడు. అంతటి వైభవం గలది ఈ కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానము. ఇక్కడ పరమశివుడు ముక్తీశ్వరుడుగాను, యమధర్మరాజు కాళేశ్వరుడుగాను ప్రసిద్ధి పొందిన ఈ క్షేత్రాన్ని జన్మలో ఒక్కసారైనా దర్శించుకోవడం మంచిది. ఈ కాళేశ్వర క్షేత్రాన్ని మీరు దర్శించుకోనట్లయితే మీరు ఇప్పుడే దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.